హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు దొండకాయ పచ్చడి చేయడం ఎలాగో చూపిస్తున్నానండి. ఈరోజు మా ఇంట్లో కొంచెం పండినవి ఎర్రగా వచ్చిన పచ్చిమిరకాయలు ఉన్నాయి కొన్ని. వాటితో చేస్తే చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి. అవి ఒక 15 కాయలు తీసుకున్నామండి. ఓ పావు కిలో దొండకాయలు తీసుకున్నాం. వాటిని కూడా కట్ చేసుకుంటున్నాం ముక్కలుగా. శుభ్రంగా కడిగేసాము దొండకాయలు పచ్చిమిరకాయలు. వాటిని ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. బారుగా కట్ చేసుకోవచ్చు, అడ్డంగా 4 ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఆయిల్లో. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగితే కొంచెం బాగా వేగి కొంచెం బాగుంటుంది పచ్చడి. మిక్సీ వేస్తే అని చెప్పని ఒక పావు కిలో దొండకాయలు తీసుకున్నామండి, అంతేను. చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మాకు రోటి పచ్చళ్ళు అంటే మాకు చాలా ఇష్టం. అలా చిన్న చిన్న బుట్టల్లో వేసేసి సపరేట్గా పెట్టుకుంటానండి. ఏ కూరగాయ ఆ కూరగాయ శుభ్రంగా దాంట్లో కడిగేస్తే ఆ రంధ్రాల్లోంచి వాటర్ వెళ్ళిపోతుంది. నీట్గా కడిగేసుకోవచ్చు. కూరగాయలు కడుక్కునే బుట్టలు కూడా వస్తున్నాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి దొండకాయ పచ్చడి. మీరు ట్రై చేయండి ఇంట్లో, చాలా టేస్ట్గా ఉంటుంది రోటి పచ్చళ్ళు. మీరు పండిపోయిన పచ్చిమిరకాయలు పడేయొద్దండి, అవి పచ్చళ్ళకి చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ కారంగా ఉండదు పచ్చడి. నేను అలానే వాడతానండి. పచ్చిమిరకాయలు తెస్తాను కదా, తెచ్చిన తర్వాత 4-5 రోజులకు కొన్ని పండిపోతుంటాయి. ఆ పండిపోయిన కాయలను నేను ఇలాగ నూరిన పచ్చడి, రోటి పచ్చడి చేస్తాను అనమాట. బాండీలో నూనె వేసేసి వేయించేసుకుంటున్నాం పచ్చిమిరకాయలను, దొండకాయలు వేసేసి. సరిపడా ఉప్పు, ఒకేసారి అన్ని వాటిలో వేసేసుకున్నాం అనుకోండి, ఇంకా మిక్సీ పట్టుకోవడం అనమాట. జీలకర్ర 1 స్పూను, నేను వారానికి ఒక పావు కిలో తెస్తానండి పచ్చిమిరకాయలు. పండిపోయిన పచ్చిమిరకాయలు అట్లా సపరేట్గా రోటి పచ్చడిలో వాడతాను అనమాట. చింతపండు, అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే కొంచెం నీళ్ళల్లో నానబెట్టైనా మనం మిక్సీలో వేసేటప్పుడు వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కానీ నలిగిపోతుంది అనమాట మిక్సీలో. పావు కిలో దొండకాయలండి, ఓ 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాము. చిన్న చింతపండు, జీలకర్ర, సరిపడా ఉప్పు తీసుకున్నాము. టమాటా పప్పును ఈరోజు దొండకాయ పచ్చడి చేసుకుంటున్నామండి. అవన్నీ మిక్సీ పట్టేస్తున్నాం పచ్చడి అంతా. ముక్కలు వేగిపోయినాయండి, వేగిపోయిన తర్వాత మిక్సీ పడుతున్నాము. ప్రీతి మిక్సీ కొనుక్కోండి, చాలా బాగుంటుంది. 4 జార్లు వస్తాయి దేనికి దానికి సపరేట్గా. అదిగోండి పచ్చడి, మిక్సీ పట్టిన పచ్చడి. దాంట్లో తాలింపు వేసేసుకోండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, చిన్నులపాయ. అలా చిన్న బాండీలు తాలింపు పెట్టేసుకొని వేసేసుకోవచ్చు. అలా చిన్న బాండీలు కొనుక్కోండి, బాగుంటాయి.
చిన్నపాలు ఎప్పుడు చితిపేత వేసుకోండి, లేదంటే చిందితే మన మొహం మీద అబ్బాలి చాలా మంట పడుతుందండి. ఆయిల్ అప్పుడు బాగా వేడిగా ఉంటుంది కదా. ఎండుమిరపకాయలు, కరివేపాకు, రోటి పచ్చడిలో కంపల్సరీ తాలింపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అయిపోయిందండి, తాలింపు పెట్టేసుకున్నాము, పచ్చడి అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమడ వ్లాగ్స్ అని, సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్. మీరు ఆ ఛానల్ కూడా లైక్ చేయండి, చూడండి.